నమస్కారం అండి. నా పేరు ఎల్లారెడ్డి. నేను ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా లాస్ట్ 20 ఇయర్స్ నుంచి ఉన్నాను. ఒక చిన్న ఆలోచన ఏంటంటే, జీవితంలో మనము ఈ 100 సంవత్సరాలలో ప్రతి ఒక్కరికి డబ్బు అనేది ప్రధానంగా మనకి ప్రతి స్టేజీలోనూ కావాల్సిందే. కాకపోతే ఏంటంటే, ఎప్పుడు ఏ టైంలో ఏమేమి చేయాలి అనేది జనరల్లీ చాలామంది రెగ్యులర్ లైఫ్‌లో వెళ్ళిపోవడం ద్వారా బిజీలో ఈ పర్పస్ అనేది మర్చిపోతుంటారు. ఏదో క్యాజువల్లీగా దీన్ని తీసుకుంటారు లైఫ్లో. మనీ అనేది రెగ్యులర్గా మనకి ఖర్చు పెట్టేటప్పుడు పంక్చువాలిటీ ఉండాల్సిందే. దాన్ని కరెక్ట్గా సేవ్ చేయాల్సినప్పుడు మాత్రం దాన్ని ప్లానింగ్ లేకుండా చేసేస్తారు. కాబట్టి సో ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, జీవితంలో వచ్చే ఈ వేరియస్ పార్ట్స్ని కొంచెం డివైడ్ చేసి, అంటే 0 నుంచి 10 ఇయర్స్ దానికి మనము ఎలా ప్లాన్ చేయాలి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఎస్పెషల్లీ ఇప్పుడు ఆడపిల్లకి మనము పుట్టగానే 0 to 10 ఇయర్స్ వాళ్ళకి ఎలా ఎందుకంటే వాళ్ళు ఓన్ ప్లానింగ్ చేయలేరు కాబట్టి వాళ్ళ గురించి టేక్ కేర్ చేసే వాళ్ళు ఎవరు, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనము ప్లానింగ్ ఎలా చేయాలి, 0 to 10 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఎలా చేయాలని మనం డిస్కస్ చేద్దాము. సో ఒక గర్ల్ చైల్డ్ పుట్టగానే, మనకి అమ్మాయి పుట్టింది అనగానే, సార్ మీరు అమ్మాయిని ఫస్ట్ చేతుల్లో ఎత్తుకున్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉన్నాయి? అబ్బా అమ్మాయి పుట్టింది, ఐ వాంటెడ్ టు గివ్ హర్ బెస్ట్ అన్న మీకు ఆలోచన మీకుందా లేదా? సో అదే ఆలోచన మీకే కాదండి, ప్రతి ఒక్క ఫాదర్కి కూడా ఉంటుంది. గారాల పట్టి క్వీన్, ప్రపంచంలో ఒక ఏమంటారు, మహారాణిలాగా పెంచాలి అన్న అభిప్రాయం మనకు ఉంటుంది. ఆడపిల్ల పుట్టంగానే ఫస్ట్ మనకు వచ్చే అభిప్రాయం అది గారాల పట్టి అంటాము, లక్ష్మి అంటాము, లేకపోతే క్వీన్ లాగా పెంచాలి, ఇలాంటి ఆలోచనలు మొత్తం మనకి దాదాపుగా వస్తాయి. సో అమ్మాయి పుట్టంగానే ఫస్ట్ మనకి వేరియస్ ఫంక్షన్స్ మనం చేస్తాము. అది ఫాదర్గా మనము మిగతా ఖర్చులతో పాటుగా ఎంతో కొంచెం అమౌంట్ పక్కన పెట్టే వాళ్ళు ఉన్నారు. ఎట్ ది సేమ్ టైం అమ్మాయి పుట్టంగానే మనతో పాటుగా, అంటే ఒక పేరెంట్తో పాటుగా గ్రాండ్ పేరెంట్స్ కూడా కంపల్సరీ ఎంతో కొంత అమౌంట్ ఇస్తారు మనకి. వేరియస్ ఫంక్షన్స్లో కొంచెం అమౌంట్ పక్కన పెడతారు. ఆ అమౌంట్ని మీరు ఖర్చు పెట్టకుండా అమ్మాయి కోసం ఖర్చు పెట్టేయగలిగితే, అంటే గ్రాండ్ పేరెంట్ ఇస్తారు, సో దాన్ని డైవర్ట్ చేసి, అలాగే అమ్మాయి తరఫున అంటే మేడం తరఫున గ్రాండ్ పేరెంట్స్ ఇస్తారు, ఇక్కడ నుంచి కూడా ఇస్తారు. కాబట్టి ఆ రెండింటిని కూడా మనం మ్యూచువల్ ఫండ్లో, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఫర్ ది లాంగ్ టర్మ్ పెడితే చాలా మంచి రిటర్న్ కంపారిటివ్లీ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే అమ్మాయికి మనం చేయాల్సినవి ఏంటంటే, ఫ్యూచర్ గోల్స్ ఏంటి అంటే, ఎడ్యుకేషన్ కంపల్సరీ చేయాలి. అమ్మాయి ఇప్పుడు పుట్టింది కాబట్టి 17వ సంవత్సరానికి అమ్మాయి ఎడ్యుకేషన్ గురించి, ఒక మామూలు ఇంజనీరింగ్ అయినా ఈరోజు 10 నుంచి 20 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈరోజు ఆ రోజుకి ఎంత క్యాలిక్యులేషన్ అవుతుంది, దానికి ఎంత అమౌంట్ పెట్టాలి అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిందే. ఎట్ ది సేమ్ టైం అమ్మాయి మ్యారేజ్ మేబీ 23, 24, 25 ఇయర్స్లో ఇప్పటి నుంచి మనము కొంచెం అమౌంట్ కావాల్సిందే. అది డిపెండ్స్ ఆన్ ఈరోజు మీ రిలేటివ్స్లో అమ్మాయి మ్యారేజ్ చేసినప్పుడు ఎంత ఖర్చు అయింది, సార్ కరోనా టైంలో కాకుండా ఎంత ఖర్చు అయింది, సో 23 సంవత్సరాలు అయిన తర్వాత ఎంత ఖర్చు అయింది ప్లానింగ్ చేసుకొని, దానికి ఇప్పటి నుంచే ఎస్ఐపి లేకపోతే లంసమ్ ఎంత పెట్టాలి అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకొని ఆ ఫైనాన్షియల్ ప్లానింగ్లో రెగ్యులర్లీ మేము చేస్తాము. సో అలా ప్లాన్ చేసుకొని దానికి తగ్గట్టుగా మనం ఎస్ఐపి అనేది పెంచుకుంటూ వెళ్ళడం. నెంబర్ 2 గోల్డ్. ఇంకొకటి, అమ్మాయి అనగానే ఫస్ట్ మనం గోల్డ్కి ఎంతో కొంత ఖర్చు పెట్టాల్సిందే. గోల్డ్ మ్యారేజ్ టైంలో మనం ఇవ్వాల్సిందే. అప్పుడెప్పుడో వచ్చేసి ఆర్నమెంట్ కొనే బదులుగా ఇప్పుడు నుంచే కొంచెం చిన్న అమౌంట్ పెట్టినా కూడా, ఒక 1000 రూపాయలు అలా పెట్టినా కూడా ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైంలో మనకి దాదాపుగా 20 నుంచి 30 తులాల వరకు మనం అక్యూములేట్ చేయొచ్చు విత్ వెరీ స్మాల్ అమౌంట్. గోల్డ్ అనగానే చాలా ఉన్నాయండి. ఫిజికల్ గోల్డ్ ఉంటుంది, గోల్డ్ ఈటీఎఫ్స్ ఉంటుంది, సావరిన్ బాండ్స్ అని ఈ గోల్డ్ ఉంటుంది, ప్లస్ మ్యూచువల్ ఫండ్లో కూడా మనం గోల్డ్ కొనవచ్చు విత్ వెరీ స్మాల్ అమౌంట్స్. ఇంకా చాలామంది అమ్మాయి అనగానే ఏమేమి చేస్తారంటే, 35వ సంవత్సరంకి అమ్మాయి నిలదొక్కుకోవడం కోసము 35వ సంవత్సరంలో కొంచెం మేజర్ అమౌంట్ వచ్చేటట్టుగా. నిన్న యాక్చువల్లీ ఒక కస్టమర్, ఈనాడులో పనిచేసే ఒక కస్టమర్ నాకున్నాడు. ఆయన ఏంటంటే సమ్ అమౌంట్ పెట్టేసి అమ్మాయి కోసము, అమ్మాయి జీవితాంతం
నా దగ్గర నుంచి నా అమ్మాయికి జీవితాంతం సమ్ అమౌంట్ నేను గిఫ్ట్గా ఇస్తాను, ఒక 10,000 రూపాయలు అమ్మాయికి ఎవ్రీ మంత్ వచ్చేట్టుగా ప్లాన్ చేసి చెప్పండి అని ఇన్వెస్ట్ చేసేసారు. సో అది కూడా పాసిబుల్. దాదాపు ఒక 16-20 లక్షల మధ్యలో పెట్టారు. ఎవ్రీ మంత్ రెగ్యులర్గా అమ్మాయి జీవించి ఉన్నంత, అమ్మాయి 100వ సంవత్సరం వరకు అమ్మాయికి ఆ 10,000 రూపాయలు మినిమం ఎవ్రీ మంత్ వెళ్ళేటట్టుగా, దిస్ ఈజ్ మై గిఫ్ట్ యాజ్ ఎ ఫాదర్, అలా కూడా చేసేవాళ్ళు ఉన్నారు. అంటే ఏం లేదండి, జనరల్లీ మన దగ్గర మహారాణిలాగా పెరిగిన మన అమ్మాయి వేరే దగ్గరికి వెళ్ళేటప్పటికి ఫైనాన్షియల్లీ ఏ ట్రబుల్స్ వస్తాయో మనకి తెలియదు. సో ఆ ట్రబుల్స్ రాకుండా ఉండడం కోసమని అక్కడికి వెళ్ళిన తర్వాత అయినా ఫైనాన్షియల్లీ ఒకసారి స్టెబుల్ అయితే మిగతా కష్టాలు దాదాపు అన్నీ గట్టెక్కుతాయి. కాబట్టి ఆ కష్టపడకుండా ఉండడం కోసమని ఇప్పుడు నుంచే కొంచెం అమౌంట్ ఇలాంటి వేరియస్ గోల్స్ కోసము ప్లానింగ్ చేయడం అనేది బీయింగ్ ఏ ఫాదర్. సో ఇట్లా మనము ప్లానింగ్ చేయడం ద్వారా ఏంటి అంటే ఫ్యూచర్లో వాళ్ళకి ఒక మనీ సేవింగ్ హ్యాబిట్ అనేది ఒకటి ఇన్కల్కేట్ అవుతుంది. సో దుబారా ఖర్చు తగ్గడమే కాకుండా ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి పాప పుట్టంగానే మనం ప్లాన్ చేసేస్తే ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైంలో ఆ పాపకున్న సెక్యూరిటీ అనేది మనకు ఫ్యూచర్లో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నుంచే, ఎందుకంటే పాప డెఫినెట్గా మనం ముందు అనుకున్నట్టుగానే పాప ప్లాన్ చేయలేరు. పాపకి ఆ ఏజ్లో ఫైనాన్షియల్ డబ్బుల గురించి వాల్యూ తెలియదు. 0 to 5 years జనరల్లీ డబ్బుల వాల్యూ తెలియదు. ఆ తర్వాత కూడా ఆ డబ్బులకి ఇంపార్టెన్స్ అనేది మనము క్రియేట్ చేయించగలిగితే సో ఆ హ్యాబిట్ అనేది ఫ్యూచర్లో పాప సేవ్ చేసుకుంటూ వెళ్ళగలదు. కాబట్టి ఇప్పుడు బీయింగ్ ఏ ఫాదర్ మనము కొంచెం అమౌంట్ పాప పేరు మీద మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ సిరీస్ అండ్ ఎస్పెషల్లీ పాప గురించి. అంటే గవర్నమెంట్ తరఫు నుంచి కొన్ని ఉన్నాయండి, సుకన్య సమృద్ధి ఇలాంటివి కూడా ఉన్నాయి. అది కూడా మంచి ప్లానే, తెలియని వాళ్ళకి చాలా మంచి ప్లానే. బట్ దానికన్నా కూడా కొంచెం రిటర్న్స్ అనేది దీనిలో ఎక్కువ ఉంటాయి. కాబట్టి దీని వైపు నుంచి కూడా మీరు దృష్టి పెట్టుకోవడం అనేది కంపల్సరీ. ఎందుకంటే ఈక్విటీ లాంగ్ టర్మ్లో చాలా మంచి రిటర్న్ ఇస్తుంది అండ్ ఇవ్వబోతుంది కూడా. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం అమౌంట్ అనేది ఈక్విటీలో కూడా డైవర్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్.